హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నిర్భయం న్యూస్ 9. నేను మీ విజయ్. దశాబ్దాల కాలం నుండి చిరంజీవి గారికి అభిమానిగా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుండి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే స్థాయికి ఎదిగినటువంటి మన వరంగల్ తూర్పు కోట నుండి చిరంజీవి మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెడద వీరన్న గారు మనతో ఉన్నారు. సో మొన్న అతన్ని కార్యాచరణ ఏంటిది, ఏం చేయబోతున్నావు, రేపటి భవిష్యత్తు తరలేదని తెలుసుకోవడానికి వారి ఇంటికి రావడం జరిగింది. నమస్తే. నమస్తే. బాగున్నారా? ఓకే. ఏంటి ఎట్లా సాగుతుంది ప్రయాణం? ఓకే. అంత ఓకేనా? అంటే వరంగల్ తూర్పులో గెలిచిన తర్వాత కొంచెం కొత్త జోష్ ఉన్నట్టుంది మీరు, నిజమేనా? కోరిక 10-15 సంవత్సరాలు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక. అవునా? ఇక మొత్తం అయితే వెలుగు అవ్వబడతా ఉన్నది ఈ మధ్య. ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది, ఏంటి మీ రాజకీయ ప్రస్థానం ఏంటి? రాజకీయ ప్రస్థానం అంటే ఇప్పుడు వచ్చేసి వరంగల్ తూర్పులో మేము వచ్చేసి సురేఖ మేడం, కుండ మురళీధర్తో వ్యక్తిగతంగా రాజకీయంగా ఎలక్షన్లు జరిగే వరకు పార్టీలో ఎన్నో వర్గాలుగా విడిపోయి వాళ్ళకి టికెట్ వస్తుంది వీళ్ళకి టికెట్ వస్తారు అనే దాని మీద తిరిగింది. మనం ఒక మురళన్నకు అభిమానిగా ఖచ్చితంగా వాళ్ళకే టికెట్ వస్తే వాళ్ళతో పని చేయాలనుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళతో పనిచేసిన క్రమంలో నాకు ఉండబడే ఏదైతే నేను వరంగల్ పాన్ మర్చెంట్ అసోసియేషన్ కు ప్రధాన కార్యదర్శిగా ఉన్నా, మా పెరుక కుల సంఘానికి ఉపాధ్యక్షులు ఉన్నా, మళ్ళీ అదేవిధంగా చిరంజీవి ఫ్యాన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా, నాకున్న అన్ని పదవులతోనే నాకున్న అందరి సంబంధాలతో మేమేకమై కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఉన్న దంపతులు అనేది అంటే అట్టడు వర్గాల జనానికి సాయం చేయగలిగిన వ్యక్తులు అనే దాని మీద వాళ్ళతో మాట్లాడుకుంటూ నా వంతు ప్రయత్నంగా వాళ్ళ గెలుపులో నా భాగం కూడా ఉంది. ఏంటి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు తెలంగాణ ఉద్యమం సాగుతూ ఉంటే, ఒకవైపు బీఆర్ఎస్ ప్రపంచం సాగుతూ ఉంటే, బెడద వీరన్న ఏంద్రబాయ్ ఒక్కడే ఉండి కాంగ్రెస్ పార్టీలో ఏం సాధిస్తాడు, ఆయన నిలబడతాడా, ఆయన ఎదగడతాడా, అసలు ఆయన సంగతి ఏంది, ఆయన చూసినామని చెప్పేసి బెదిరింపులు కూడా వచ్చినాయంట, నిజమేనా? అవును, చాలా రకాలుగా జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి. నాకే కాకుండా నాతో ఉండబడేటోళ్ళకు కూడా చిన్న వాటిని కూడా వేరే రకంగా కేసులు అయితే ఇబ్బంది పెట్టుడు, నాకు దగ్గర ఉండేటోళ్ళని కొంతమంది మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయించాలనే ప్రయత్నాలు కూడా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు వీళ్ళు, వాళ్ళ పలానా వాళ్ళతో తిరుగుతారు, ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని చెప్పి కొంతమంది డిస్టర్బ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా రకాలుగా అంటే ఇప్పుడు నేను కూడా పోతా అంటే 4-5 కలిసిపోతా అంటే ఏదన్నా పార్టీ కార్యక్రమం తీసుకునే సందర్భంగా అంటే పార్టీ బేసిక్ మీద లోపల పార్టీ మీద అభిమానం ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు. తిరిగేటోళ్ళు ఎక్కడ ఏ ఏరియాలో పోనీ ఒక 100 మంది కార్యకర్తలు ఉంటారు. 10,000 జనాభా ఉన్న కాడ 100 మంది కార్యకర్తలు. అట్లా మేము ఒక 20 మందిని పనిచేసే సందర్భంగా ఏదన్నా ఒక కార్యక్రమం తీసుకునేటప్పుడు చాలా రకాలుగా చూసుకొని హోటళ్ళలో కూర్చొని ఆడ కూర్చొని నవ్వుకున్న సందర్భాలు బాగున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏం గెలుతారు ఇలా జెండాలు పట్టుకొని తిరుగుతారు అనే దాని మీద వాళ్ళు అనుకునేది. కానీ మేము అనుకునేది ఈ దేశంలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనా కాంగ్రెస్ రెండే ఉంటాయి. ఇలా వీళ్ళు మాట్లాడుకునే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకపోతే ఆడిలో కూర్చొని చేయాలి మాట్లాడే బీఆర్ఎస్ పార్టీలు ఇవన్నీ ఉంటాయనే దాని మీద ఖచ్చితంగా నాకు అవగాహన. అదే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు స్వచ్ఛందంగా బతికేందుకు స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ మీద అంటే నాకు ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఖచ్చితంగా పార్టీలో ఉండాలనే దాని మీద ఉండేటోని చాలా రకాలుగా. అంటే ఇప్పుడు నేను ఒక పెరుకపుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నా, ఉపాధ్యక్షుడిగా ఉన్నా. ఉన్న క్రమంలో కొన్ని సందర్భాలు 3-4 పోస్టులలో ఉండవు. ఏమన్నా ఉంటే రండి నేను మాట్లాడతా, ఎన్ని రోజులు ఉంటావు, నిజాయితీగా ఉంటే ఈయనే ఉంటావు నువ్వు, ఇవాళ కూడా లీడర్ ఆ రకంగా కాలేదు రకంగానే ఎన్నో ప్రలోభాలు పెట్టేది. కానీ నాకు ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఏమైనా డబ్బులు తెచ్చుకుని ఎన్ని రోజులు ఉంటాయి, అది కాదు కాంగ్రెస్ పార్టీ గెలవాలనే నిజాయితీ ఉండేది. పార్టీ కోసం పనిచేసేది ఎవరితోనన్నా నాకు వ్యక్తిగతంగా అన్ని పార్టీలతో మంచి సంబంధాలు. నమస్తే అన్నంటే నమస్తే అంటే కొంతమంది అడగారు, వీడిని అడిగినా వీడు స్టాంపు వాడు కాంగ్రెస్ పార్టీ వాడిని అడిగినా వేస్ట్ అనేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా అడగరు కూడా. వరంగల్ తూర్పు కోటాలో మొత్తం బీఆర్ఎస్ ప్రభంజనం ఉంది. ఆఫ్టర్ ఆల్ వీరన్నతో ఏమైతుందిరా,
అని మీ యొక్క సహచరులు కానీ నీకంటే చిన్నవాళ్ళు కానీ వాళ్ళు హేళన చేస్తా అంటే ఏదన్నా కంట్రీ నీళ్ళు తీసుకుని వచ్చేసిండు అనే సంఘటనలు చాలా ఉన్నాయి అని చెప్పేసి నీకు మేము వస్తూ ఉంటాయి కొంతమంది. నిజమేనా? అవును, చాలా జరిగినాయి అట్లాంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదన్నా చిన్న చిన్న సభలకు మీటింగ్లకు పోతే వెహికల్ మాట్లాడుకున్నావు, 2 వెహికల్ మాట్లాడుకుని పోతే అంటే మేము జన సమీకరణ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఏదైనా చేసేది కదా. అట్లాంటి అవమానాలు నాకే కాదు, నాతో పాటుగా పనిచేసిన అన్ని బ్లాక్లో ఉన్న కార్యకర్తలు కూడా మనస్తాపానికి గురైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏదేమైనా కూడా అందరూ వచ్చేది ప్రతి ఒక్కరు. అంటే నాతో ఇక్కడ ఈ డివిజన్లో పనిచేసిన 15 నుంచి 20 మంది ఉంటారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. అంటే మామూలుగా ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయంగా ఒక కార్యకర్త బయటికి రావాలంటే డబ్బులు ఖర్చు పెడతాను, లేదా తాగిపిస్తానో తినిపిస్తానో వచ్చేటోళ్ళు ఉంటారు. ఈ కాంగ్రెస్ పార్టీ వరంగల్ తూర్పు కోటలో మాత్రం స్వచ్ఛందంగా అందరం కలిసి పని చేసుకుందాం అనే దాని మీదే అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తున్నాం. వీరన్న, ఈసారి గెలిస్తే నేను మంత్రిని అవుతా ఉన్నా, పార్టీలోకి వస్తావా, నీ సంగతి చూడమంటావా, ఏం సంగతి నీది అని కొంతమంది మాజీ నాయకులు కూడా బెదిరించినట్టు ఐడియా మనకు. అంటే వాళ్ళు ఎవరితో నన్ను చెప్పి ఆ రకంగా అనిపించిన సందర్భాలు ఉండొచ్చు. డైరెక్ట్ అయినా మనం పట్టుకునే అంత అది ఉండేది. అట్లా అని చెప్పి ఆయన ఎవరైతే బెదిరిస్తాడో ఆ బెదిరించటైనే అందరం కలిసి తిరిగిన సందర్భం. ఇవాళ ఆయన ఎమ్మెల్యే అయ్యిండు కావచ్చు, కానీ వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళు అంటే చదువుకునేటప్పుడు ఒకప్పటి పరిస్థితి అరే అని లేకపోతే అది ఇది అనేది సందర్భం రాలే. అట్లా వచ్చినా కూడా మనం పోయే సందర్భం ఉండదు. మేము మా పార్టీ అధికారం లేనప్పుడు పెద్దమ్మ గుడి కాడికి వచ్చినప్పుడు చిట్టక్క వచ్చినప్పుడు అక్కడ ఏదో రాజకీయ వాతావరణం సృష్టించాలని అక్కడ పైకి ఎక్కనిచ్చే పరిస్థితి లేదు. మేము అందరం కలిసి మాకున్న యూనిటీలా వాళ్ళు 100 మంది ఉంటారు, మేము 20-30 మంది ఉన్నా కూడా అక్కడ మైకి ఎక్కుకొని తీసుకొని మాట్లాడగలిగినాం. మాట్లాడిచ్చిన అవకాశాన్ని కూడా చిట్టక్క ఇట్లా మురళన్న వాళ్ళు వీళ్ళంతా ఏంది రౌడీగా ఉంటాయి, గట్టిగా మాట్లాడతారు అభిమానాన్ని. చిట్టక్క మైక్ తీసుకొని నేను మీతో పాటు ఆడబిడ్డను, నేను ఈ పండుగ కాడికి వస్తే నన్ను మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిళ్ళు, నాకు మైక్ ఇచ్చిన అవకాశం దొరికినందుకు మీ అందరు శుభాకాంక్షలు అని చెప్పి ఆమెకున్న ఉందతనాన్ని చూపించుకొని వెళ్ళింది. అంటే అక్కడ జరిగిన ఇబ్బందులకు ఆమె కూడా మైక్ తీసుకొని అదే ఎమ్మెల్యే చేసి తోళ్ళు తీస్తా అది తీస్తా అని మాట్లాడుతుంది. చిట్టక్క ఉందతనంగా ఆమెకున్న రాజకీయ పరిస్థితులను బట్టి చిట్టక్క ఖచ్చితంగా అక్కడున్న ఆడోళ్ళు అందరూ అంటే అక్కడికి అందరూ వచ్చిపోయిండ్రు. అక్కడ ఆట ఆడుకున్న ఆడోళ్ళు ఎవరైతున్నారో ఆ 3 రాజకీయ నాయకులను చూసిండు. చిట్టక్క మాట్లాడిన దాని మీద ప్రతి ఒక్కరికి మంచి స్పందన వచ్చింది. అంత లొల్లు పెట్టుకొని అధికారంలో లేరు కదా అని చెప్పి ఆ కనీసం పైకెక్కి ఆడుకునే ఆడపడుచులకు శుభాకాంక్షలు చెప్తామంటే ఒక ఆడపడుచు మళ్ళా ప్రదీప్ రావు అంటే మొగాయనే, నరేందర్ అంటే మొగాయనే, ఆడోళ్ళ పండుగ. ఒక ఆడామె వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి వాళ్ళ అమ్మ తరఫున వచ్చింది. ఆమెకు ఒక మైక్ ఇస్తే ఒక 2 నిమిషాలు చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె అంతా ఆడ లొల్లి చేసిన సందర్భంగా అక్కడ ఉన్న మహిళలందరూ కూడా మైక్ తీసుకోగానే ఆమె మాట్లాడిన విధానానికి ఫిదా అయిపోయింది అందరూ. అంటే దాన్ని కంట్రోల్ చేయలే, ఇంకా దాన్ని లొల్లి పెద్దగా చేస్తారు వేరే లీడర్లు. ఏదో అంటే ఈరోజు వీరన్న మామతోటి తిరిగితే చిన్నప్పటి నుంచి ఆయనతోటి చేయి తిరిగి ఆయనకు ఛాయలు అందించి ఆయనతోటి తిరిగి ఆయన ఎవరికైనా మనం ఏమైనా తప్పు చేస్తే కూడా ఆయన దగ్గరుండి చూసుకున్న పెద్ద మనిషి లెక్క ఉండాలి తిరిగి రోజులు. ఇలా చోటామోటా లీడర్లు అయిపోయేసరికి వీరన్న గెలుస్తాడు, మేము చూస్తాం వీరన్నది అవుతుంది, ఆయన మస్తు చూసినాం పో అని కొంతమంది దగ్గర మీ పేరు చెప్పి మరి అవహేళన చేసింది అంట. అందులో అది కూడా మీ అల్లం దగ్గరనే చెప్పి అవహేళన చేయడం నిజమేనా? అయితే జరిగిన వాస్తవం ఏంటంటే అది ఏ సందర్భంలో జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత కాంగ్రెస్ ఒక కార్పొరేటర్ను కానీ ఒక వార్డు మెంబర్ను కానీ కాంగ్రెస్ పార్టీలో నిలబడాలంటే ధైర్యం చేయని సందర్భాలల్లో మనం టికెట్ కు ప్రయత్నం చేసినాం. అంటే నేను మా భార్యకు టికెట్ తీసుకున్నా. ఆ సందర్భంగా నాకు దగ్గర వాళ్ళు కూడా పనిచేయడానికి వచ్చిండ్రు, ప్రతి ఒక్కరు కూడా వచ్చిండ్రు. కానీ అప్పుడు నా పరిస్థితి ఏంది, నేను టికెట్ తెచ్చుకోవడం అనేది చాలా గ్రేట్. టికెట్ తెచ్చుకున్న తర్వాత కొంతమంది ఫోన్లు చేసి చెప్పుకున్నారు. అప్పుడు చెప్పుకున్నారంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ 50 లక్షలు 60 లక్షలు పార్టీ ఫండింగ్ ఇచ్చి ఖర్చు పెట్టుకుని అది చేసింది. వీరన్న అన్నట్టు దగ్గర ఏమున్నది, ఏం లేదు. వీరన్నకు ఉండబడి ఏదైతే ఉంటుందో ఆయనకున్న వ్యక్తిత్వం, నేను చేసిన సేవా కార్యక్రమాలు, ఆ బ్లడ్ క్యాంపులు, అగోటి ఇగోటి చేసినాం.
చాలా మందికి ఏదైనా హాస్పిటల్లో ఉన్నారంటే నా వంతు సాయం, అంటే డబ్బులు ఇస్తేనే సాయం కాదు. ఒక మంచి సాగు బతుకులలో ఉన్నారంటే ప్రత్యేకంగా టైం వదిలిపెట్టుకొని పోయి హాస్పిటల్ పోయి ఇచ్చుడా, లేకపోతే హైదరాబాద్ పోయి చేసుడా, ఇట్లాంటి కొన్ని చేసిన. అట్లా నాకు ఉండబడే ఏదైతే వ్యక్తిత్వంతో ఉండబడే ఓట్లు పడతాయి అనే దాని మీద పోటీ చేసిన. గెలుతాను నేను పోటీ చేయలేదు. నన్ను ఎవరైతే అనుకున్నారో వాళ్ళకు కూడా తెలుసో తెలియదు, అప్పుడు కాంగ్రెస్ ప్రభంజనం అసలే లేదు. అంటే ప్రతి ఓటర్కు 1000-2000 ఇచ్చి కార్పొరేషన్ ఎలక్షన్లు అప్పుడే ఆ రకంగా ప్రభావితమయ్యే టైంలో నేను వచ్చేసి ఏమున్నాయి అప్పటి వరకు సేవా కార్యక్రమాలు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మీద మా అమ్మ పేరు మీద కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకునే నేను టక్కున రాజకీయాలలోకి వచ్చినప్పుడు నేను కోరుకున్నది ఏంది, నేను గెలుతలేననేది నాకు అప్పటి వరకు తెలుసు. ఎందుకంటే నేను జినాలల్లా లేకపోతే నల్లాలత్తలేవానో లేకపోతే ఇంకేమన్నా ఊరికి సంబంధించిన సమస్యల మీద నేను కొట్లాడి నేను ఓటు అడిగితే వాళ్ళు నాకు ఓటు వేయలేదంటే అది వేరు. నేను అప్పటి వరకు అప్పుడప్పుడే కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన ఈ ఊళ్ళో కొంతమంది ఏంటంటే అప్పటి వరకు ఊరు ప్రజలకు కొంచెం సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. నా వంతు ప్రయత్నంగా నాకు పార్టీ టికెట్ ఇచ్చింది, నేను పనిచేయాలనే దాని మీద పని చేసుకుంటూ వెళ్ళే క్రమంలో నేను అప్పటి వరకు ఊళ్ళో ఇలాంటి ఇప్పుడు ఈ 5-10 సంవత్సరాలల్లా ఈ రోడ్లు కానీ అవి కానీ ఇవి కానీ జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే నాతో పాటు 10-20 మంది ఉన్నాం. ఇప్పుడు లక్కులవాడ అని ఉంటుంది, అటు రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ వేయడానికి ఒక 10-20 మందిని కలిసి మేము అధికారంలో లేకుండా దాని మీద ఒక ధర్నాను ఏదో ఒక కార్యక్రమం చేసినాం. సిమెంట్ రోడ్డు పడ్డది. ఆ నుంచి కోట చుట్టూ అనే దాని మీద ఒకటి రోడ్ అనే దాని మీద అన్నారు. దాని మీద మొత్తం ప్రెస్ మీడియా సమావేశం పెట్టినాం. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడ ధర్నా చేసినాం. కిలవరంగల్ పర్యాటక ప్రాంతం ఏర్పాటు చేస్తా అని చెప్పి కేసీఆర్ చిరంజీవి గారు ఉన్నప్పుడు ఇక్కడికి రానికి బస్సులతోనే రాళ్లతో దాడి చేయించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 2వ రాజధాని ఇక్కడనే జెండా వందనం కార్యక్రమం చేసుకుంటాం, ఇక్కడనే అంటే మంచి అది చేద్దామని చెప్పిన కేసీఆర్ దాని మీద ఎట్లాంటిది కూడా పట్టించుకోలేదు. కాకతీయ ఉత్సవాలు నిర్వహించుకుంటే 100 కోట్లు ఇవ్వాలని చెప్పిన మన కేసీఆర్ మరి ఇప్పటి వరకు ఎన్ని ఉత్సవాలు నిర్వహించిందని దాని మీద కూడా చేసిన సందర్భాలు. అంటే ప్రతి దాని మీద ఇప్పుడు నాకు ఎలక్షన్లో ఫస్ట్ అవకాశం వచ్చినప్పటి వరకు నేను చిరంజీవి ఫ్యాన్స్ పరంగా నాకున్న కొంతమంది వ్యక్తులతో ఉన్న పరిచయాలతోనే కానీ ఊళ్ళో లోపల ఊళ్ళో సమస్యల మీద నల్లలు వస్తలేవా, కరెంట్ వస్తలేవా, ఇట్లాంటి వాటి మీద నాకు సమస్యల మీద అప్పటి వరకు నాకు ఎక్కువ అవగాహన లేకుండే. తర్వాత నేను ఎప్పుడైతే పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వచ్చేసి నాకు తర్వాత ఏంటంటే ఊళ్ళో సమస్యల మీద ఫస్ట్ కుట్లాడాలి మేము అనే దాని మీద మేము అనుకుని బ్లాక్ 2-3 అందరం కలిసి ఒక 15 మంది అయ్యాయి. కిలవరంగల్ తూర్పుకోటలో వాటర్ ట్యాంకులు 10 ఉంటాయి. ఒకప్పుడు అవి ఎండాకాలం వస్తే ఆ వాటర్ ట్యాంకులు ఇక్కడ ఉన్న ప్రజలకు కరెక్ట్ నల్లాలు రాకపోతే ఎండాకాలంలో వాటర్ సప్లై సరిగ్గా లేకపోతే ఈ ట్యాంకులతోని ఇట్లాంటి ఇబ్బంది ఉండకపోయేది. ఆ వాటర్ ట్యాంకుల మీద ఒక 2-3 సార్లు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఇప్పుడు కిలవరంగల్ పర్యాటక ప్రాంతం చెమ్మూడిగుడి కాడి నుంచి ముస్లిం వీధిగాడికి వర్షాకాలం వచ్చిందంటే నీతో కుట్టే పరిస్థితి. సిరిసిల్ల రాజయ్యని తీసుకొచ్చి అలా నాట్లేయించు పోతే ఇట్లా మేము అందరం కలిసి ఇక్కడ చేసిన చాలా ఉన్నాయి. అది ఇవాళ సిమెంట్ రోడ్ అయింది చెమ్మూడిగుడి కాడి నుంచి మన హనుమాన్ టెంపుల్ దాకా. అదే విధంగా ఇప్పుడు మన ముదిరాజవాడ నుంచి మళ్ళీ దూపకుంట రోడ్డుకు ఒక రోడ్డు ఉంటుంది. దాని మీద ఇట్లా అన్ని సమస్యల మీద వచ్చేసి ఇప్పుడు మేము కొట్లాడుకుంటూ వచ్చినప్పుడు మొన్న కూడా ఎస్సీ రిజర్వేషన్ అయింది. అప్పుడు కూడా డబ్బుల ప్రభావితం కాదు. ఇదంతా రాజకీయాల కోసమే చేసిరా లేకుంటే మీరు వ్యక్తిగతంగా ఏమైనా చేసిన సేవా కార్యక్రమాలు ఏమైనా చేసిర్రా లేకుంటే ఇక్కడ పుట్టిన ప్రాంతం మీద అభిమానంతో చేసిర్రా? నేను చిరంజీవి ఫ్యాన్స్ లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా నా సర్వీస్ అది, అంటే అప్పుడు ఏదో లాభం కోసం చేసింది కాదు. తర్వాత నేను అనుకునేది ఏంది, రాజకీయంగా నేను కూడా పోవాలన్నప్పుడు రాజకీయంగా నేను సర్వీస్ చేయాలి, జనంలో తిరగాలని ఎప్పుడైతే అనుకున్నానో అప్పటి నుంచి. మీరు పుట్టి పెరిగిన ప్రాంతం మీద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎఫెక్ట్ ఉన్నది. మీరు పుట్టి పెరిగిన ప్రాంతం మీద మొగలయ్య అలాంటి వ్యక్తులు స్వాతంత్ర పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి గడ్డలో పుట్టిన మీరు ఎందుకు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే నేను ఆ జోలికి పోను, నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉంటా అని చెప్పేసి మాట్లాడారు? అదే అంటే నీకు కరెక్ట్ తెలిసి ఉండదు. నేను చిరంజీవి ఫ్యాన్స్ అప్పుడు జిల్లా అధ్యక్షుడు, ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ జెండా గద్దెలు కూలగొట్టే 1.5 సంవత్సరం కేసు అయింది నా మీద నాతో పాటు కొంతమంది మీద. అంటే నా ప్రాంతం మాకు కావాలనే దాని మీద చిరంజీవి కూడా ఇక్కడ కూడా మీరు సమైక్య ఉద్యమం చేయమని మాకు చిరంజీవి చెప్పలేదు. అట్లా అని చెప్పి మేము అయినా కూడా అంటే ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడిన కేసీఆర్ చిరంజీవి కుటుంబంతో అక్కడ లగడపాటి కుటుంబాలతో వాళ్ళతో వీళ్ళతో అందరితో మంచిగానే ఉన్నాడు. మన ప్రాంత ప్రజలకు తెలియక మనం కొట్టుకున్నామనే నాకు తర్వాత అర్థం.
ఎందుకంటే చిరంజీవి గారితో మేము ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం మీరు అనేది అనేది ఒక 2-3 రోజుల ముందు ప్రకటన అయిన తర్వాత 2-3 రోజుల ముందు తర్వాత జెండగద్దలు కూలగొట్టినాం మేము. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి జెండగద్దలు కూలగొట్టింది. కూలగొడితే కేసు అయింది. 2 సంవత్సరాలు తిరిగినాం కేసు. అంటే మేము తెలంగాణ ప్రాంతం కోసం కొట్లాడినట్టే అంటా ఉన్నారు కదా, సమైక్య ఉద్యమం చేసారు, తెలంగాణ ఉద్యమం చేయలేదు వీరన్న ఇక్కడ కూడా. సమైక్య ఉద్యమం ఏడే, మనం సమైక్యం అనే దాని మీద ఏడండి. ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే నీకు. చిరంజీవి నాగబాబు జెండా గద్దలు కూల కొడితే ఇప్పుడు మిమ్మల్ని సమైక్య ఉద్యమం మేము చేయమని చెప్పలే కదా. ఇక్కడ మీ ప్రాంతం మీకు కావాలని మీరు అడుగుతా అన్నారు కానీ మిమ్మల్ని నిన్ను జెండా గద్దలు ఎవరు కూల కొట్టమన్నారు, అది కరెక్ట్ కాదు కదా అనేదాన్ని నాగబాబు గారు అడిగింది. అక్కడ ఉన్న పరిస్థితి అది. తెలంగాణ ఉద్యమం నడుస్తుంది సార్, ఖచ్చితంగా మా ప్రాంతం మాకు కావాలంటే, లేదు ఆ ప్రాంతం మీ ప్రాంతం మీకు కావాలనే దాని మీద మేము ఎక్కడ కూడా మిమ్మల్ని సమైక్య ఉద్యమం చేయాలి, మీకు డబ్బులు ఇచ్చో లేకపోతే మీకు జెండాలు ఇచ్చో మేము అట్లా ప్రోత్సహించలే కదా. పాన్ షాప్ ఉన్నప్పుడు ఫైనాన్స్ ఇచ్చిన వీరన్న పార్టీలోకి వచ్చిన తర్వాత దివాళా తీసిండు. ఏం లేదు, ఏం సంపాదన లేదు, ఆర్థికమైనటువంటి విషయాల్లో వీరన్న చాలా వెనుకబడ్డాడు అని చెప్పేసి మాట్లాడుతూ అవహేళన చేసిన కాళ్ళల్లో కొంతమందిలో ఆ రోజు 2014 ఎలక్షన్లలో అంటే ఇప్పుడు మీకున్న ఎమ్మెల్యే, అప్పుడు మళ్ళీ మీకు ఎమ్మెల్యేనే, లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఉన్న సురేఖ గారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేనే. ఏంది వీరన్న కార్యకర్తలు అడ్డుకుంటారు అంటే అంత చూస్తా అని చెప్పి ఆనాడే బెదిరించినట్టు, నిజమేనా? ఎప్పుడు జరగలేదు. తెలిసింది, వాస్తవాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. మేము గుర్తకెందుకు అడుగుతాం, మాకేం అవసరం. సాక్ష్యాలు వాస్తవాలు అనేది అంటే మాకు తెలిసి అయితే జరగలే. అది ఏదైనా ఉంటే కరెక్ట్ కాదు. నువ్వుగానాలి అంతేనా? లేక ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వచ్చేసి జరిగేది ఏంటంటే, మేము ఒక జిల్లా అధ్యక్షుడు ఉండే కాబట్టి వేరే ప్రాంతాలలో కొన్ని గొడవలు జరిగినాయి. దాంట్లో ఇప్పుడు పర్కాల కాన్సెషన్ వచ్చేసి మురళన్నోళ్ళది. మురళన్నోళ్ళ అనే దాని మీద అక్కడ కార్యకర్తల మధ్య వాళ్ళ మధ్యలో గొడవలు జరిగినాయి. అంతేగాని మాకు ఎప్పుడు నన్ను డైరెక్ట్ చెప్పి కాలేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలవడానికి ప్రధానంగా మొదటి నుంచి టికెట్ అనౌన్స్ అవుతుందా కాదా అని తెలియనప్పటి నుంచి కూడా మళ్ళీ సురేఖ గారు రాజకీయాల్లోకి వస్తున్నారు. మళ్ళీ సురేఖ గారు వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నారు, ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి అని గత 3 ఏళ్ల నుంచే మీరు గట్టి ఫైట్ చేసి కార్యకర్తలందరినీ సమకూర్చి గెలిపించినారు. సో మీకు అంత ప్రాధాన్యత దక్కుతుందా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర? ఇప్పుడు ప్రాధాన్యత గురించి పక్కకు పెడితే 3 సంవత్సరాల కింద ఇదే మేడంకు మురళన్నకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొంతమంది నాయకులు వచ్చేసి వాళ్ళు ఎన్ఆర్ఐ ఎత్తాలని చెప్పుడు, ఇంకోలు మన సిరిసిల్ల రాజయ్యకి ఇస్తానని చెప్పుడు, ఇవన్నీ జరిగే క్రమంలో కూడా అంటే ప్రతి మనిషి ఆశాజీవి. అంటే నిజంగానే ఎన్ఆర్ఐ ఎత్తాను, ఎన్ఆర్ఐతో పోయేది ఉంటే నాకు అనుకున్న ఎన్ని రోజులు కష్టపడ్డా నాకు ఏదైనా లాభం జరుగుతుంది అనే ఆలోచనలు ఉంటాయి. కానీ మనం ఎవరితో కూడా వేరే ఆలోచన విధానం కూలే. వీళ్ళు అనే దాని మీద 3 సంవత్సరాల కింద వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేను పనిచేస్తాను. వాళ్ళు టికెట్ తెచ్చుకుంటారు ఖచ్చితంగా 100% అనేది నాకు నమ్మకం. ఆ నమ్మకంతో నేను వాళ్ళతోనే ఉండిపోయినా. కొంతమంది అన్నారు వాళ్ళతో ఉంటే నువ్వు నాతో రా అని చెప్పి అన్న సందర్భాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఇద్దరు తూర్పు నియోజకవర్గం నాయకులు పోయి ఆమెకి ఇస్తారని ఒకరు ఈయనకి ఇస్తారని ఒకరు తిరిగితే ఇద్దరు కలిపి తూర్పు నియోజకవర్గంలో ఒకరికే ఇస్తారు కదా ఎమ్మెల్యే టికెట్, అయితే ఇద్దరికి ఇయ్యారు కదా. నేను ఎవరైతే అనుకున్నారో నా వాళ్ళకి టికెట్ అయితే వచ్చింది, నన్ను రమాణోళ్ళకి అయితే టికెట్ రాలే చెప్పినా నేను. అంటే పార్టీని నమ్ముకున్నారు మీరు, వ్యక్తులు నమ్ముకొని లేరు. పార్టీని నమ్ముకున్నారు, పార్టీని గెలిపించుకున్నారు. అటువంటి ప్రాధాన్యత మళ్ళీ మీకు ఇప్పుడు దక్కుతుందా లేదా? వీరన్న అనేటువంటి వ్యక్తి పోతే గేటు కాడ నిల్చోబెడతాడు తప్పితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. గంటల తరబడి తర్వాత కూడా వీరన్న వచ్చిందా లేదా అని అడిగే పరిస్థితిలో కొన్నా మురళన్న లేరు అని చెప్పేసి వినికిది. అట్లేందుకు అనుకుంటాను, అది రాంగ్. అది మీరు అనేది ఇప్పుడు మనం మామూలుగా ఒక డివిజన్ లా కార్పొరేటర్ దగ్గరికి పోతేనే లోపల ఒకరు మాట్లాడుతుంటే బయట 5-6 నిలబడతారు. వాళ్ళు ఒక మంత్రి స్థాయి, ఒక ఎమ్మెల్యే స్థాయి, వాళ్ళకి వచ్చేసిందంటే జిల్లా నుంచి అన్ని ఏరియాల నుంచి వాళ్ళకి గెలవడానికి వచ్చేటప్పుడు ఉంటారు. వచ్చినప్పుడు ఇద్దరితో మాట్లాడినాకనే కదా ఇంకో ఇద్దరు పోయేది లోపలికి. అక్కడ ఒక 100 ఫ్యామిలీస్ కలవనికి వస్తారు.
వచ్చినప్పుడు ఒకరు అనుకోవాలి. ఇప్పుడు మేము అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి కొంచెం టైం తీసుకొని కొంతమంది కలిసినాక కలుద్దామనే దాని మీద కలుస్తాను అంతే తప్ప. కానీ గల్మల కాడ నిలబడు అంటే ఇప్పుడు ఒకసారి 100 మంది అయితే పోయి ఇంట్లో పోయి మాట్లాడలేము కదా. ఇప్పుడు ఒక సమస్య మీద పోయి మాట్లాడుకోవాలంటే నా పక్కకి ఇంకోళ్ళు ఉన్నప్పుడు ఆ సమస్య చెప్పలేకుండా ఉంటుంది. అందుకే ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్కసారి మాట్లాడి బయటకు వస్తా అంటారు, ఒకరు పోయిన తర్వాత ఒకరు పోతా అంటారు. ఇది ఏంటంటే వాళ్ళకి పడనోళ్ళు ఆ రకంగా ప్రచారం చేస్తా అంటారు తప్ప మీకు మాత్రం బాగానే సాన్నిహిత్యం ఉందంటారు. ఎందుకు కప్పిపుచ్చుతున్నారు వాస్తవాలని? కప్పిపుచ్చుడేమున్నది, వాస్తవమే అది. ఏది బయట నిలబెట్టేది వాస్తవమేనా? బయట నిలబెట్టుడు అనేది అది. మీరు అంటే ఇప్పుడు మీరు మీడియా కదా అట్లనే మాట్లాడతారు కావచ్చు, కానీ నేను అనేది ఏంటంటే అట్టెందుకు మాట్లాడతాను, నిజం మాట్లాడతాను కదా, వాస్తవం కదా. ఇప్పుడు కప్పిపుచ్చుడు అనేది కాదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక 50 మంది 60 మంది వస్తారు. ఈ 50 మంది 60 మంది ఆడిపోతే ఈ 50 మంది ఎవరి సమస్య చెప్పుకోలేరు. ఒక మీటింగ్ అప్పుడు 50 మందిని కూర్చోబెట్టుకొని అందులోకెళ్ళి 10 మంది నిలబడితే వాళ్ళ విధానం చేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ 50 మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ సమస్య ఉంటుంది, ఒకరి భార్య భర్తల సమస్య ఉంటుంది, ఒక ల్యాండ్ సమస్య ఉంటుంది. ఆడికి పోయినా 50 మందిలో వాళ్ళకి ఎగనెస్ట్ వాళ్ళే ఆడు ఉంటారు, వాళ్ళ ముంగట చెప్పుకునే పరిస్థితి ఉండదు. అంటే 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ మీరు, మురళన్న కానీ సురేఖ మేడం కానీ పార్టీలు మారకున్నా వాళ్ళకి పదవులు రాకున్నా ఇమ్మీడియట్లీగా వాళ్ళ పక్కన ఉన్నట్టు పార్టీలు మారిన తర్వాత వేరే పార్టీలకు పోయి ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేగా గెలవంగానే వాళ్ళ దగ్గరకు వచ్చేసారు. అటువంటి ప్రాధాన్యత ఉంది, నీలాంటిలో ప్రాధాన్యత లేదు. ఎందుకంటే నువ్వు పోతే అక్కడ పిఎనో వాళ్ళనో వీళ్ళనో కలిసిన తర్వాత నీకు అపాయింట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి బలంగా 5 కిలోవరంగా నుంచి వినికి. అంటే మీరు చెప్పేదానికి నేను అనేది ఏంటంటే నిన్న కాక మొన్న 450 మందికో 440 మందికో చెక్కులు పంచింది మేడం. రాజకీయంగా చెప్పింది, ఒక వేదిక మీద ఉండి చెప్పింది నా కోసానికి ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరు పని చేసిండ్రు, నేను ఓడిపోయేందుకు పనిచేసిన వాళ్ళు కూడా వేదిక మీదకి వచ్చి నవ్వుకుంటున్నారు అని చెప్పింది. ఈ విషయాన్ని పక్కకు పెడితే అంటే 50 మంది ఉన్నప్పుడు కలిస్తే మాట్లాడితేనే మాట్లాడినట్టు కాదు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటాం రోడ్డు మీద, ఇంకా పర్సనల్ గా మాట్లాడుకునేటివి కూడా ఉంటాయి సందర్భం, ఖచ్చితంగా ఉంటాయి. అదే రకంగా కూడా మురళన్న దగ్గరికి 50 మంది ఉన్నప్పుడు పోయి మాట్లాడే సందర్భం ఉంటుంది, ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడుకునే సందర్భం కూడా ఉంటుంది. 50 మంది వచ్చినప్పుడు బయట నిలబడి ఉంటాం కావచ్చు, ఉన్న 40 మంది ఏమనుకునేది మాకు అవసరం లేదు. మాకు మురళన్న ఇచ్చే ప్రాముఖ్యత ఏదైతే ఉంటుందో మాకు ఇస్తాడు. పక్కనున్న వ్యక్తులలో ప్రాధాన్యత ఉంటది ఉండదా అనేది పక్కన పెడితే కష్టపడ్డందుకు వీరన్నకు అత్యాశ ఉంది, గట్టి పదవులు అడుగుతా ఉన్నాడు అని చెప్పేసి వినికి. మురళన్న మంచిగా నాకు కావాలని అడుగుతాను నేను అంతే. అంటే రేవంత్ రెడ్డి గారి వర్గం ఏదైతే ఇక్కడ పని చేసినో వాళ్ళకే పదవులు వస్తాయి, మిగతా వాళ్ళకు రావు, వాళ్ళకి ఇవ్వరు అని కాంగ్రెస్ పార్టీలోనే కుమ్ములాటలు నడుస్తూ ఉన్నాయని మాకు వినికిదే, మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. సో అందులో భాగంగా మీకు ఎట్లా ఇస్తారు అనుకుంటున్నారు? నీకు ఎట్లా ఇస్తారని మీరు అనుకుంటారు? ఖచ్చితంగా మీకు సాయం చేస్తారంటున్నారు. అదే ఇప్పుడు నువ్వు చెప్పినాక నేను చెప్తా గానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గమే ఇప్పుడు ఇంకో ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నారు, కానీ ఒకటే ఇస్తారని చెప్పిన నీకు ఇంతకుముందు. అదే టికెట్ మా మేడం ఉంది, కొండ సురేఖ మేడం ఉంది. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గం వేరు కాదు, సురేఖ వర్గం వేరు కాదు, మేడం వర్గం వేరు కాదు. మేడం కున్ను వాళ్ళకుండే కమ్యూనికేషన్ ఉంటే నేను అందరితో కూడా అంటే నేను నా తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన వీళ్ళతో సమన్వయం వండుకుంటే నాకు అందరితో కూడా సంబంధాలు ఉన్నాయి. భీమ్ నరేందర్ రెడ్డి సార్తో సంబంధం ఉన్నది, రేవంత్ రెడ్డి అనే దగ్గర కూడా పోయేస్తా ఉంటారు, సీతక్కతో కూడా నాకు ఉండబడేటోళ్ళు కొంతమంది తిరుగుతూ ఉంటారు. కానీ నా బాధ్యత ఏంది, నా తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన మా మేడం సారు వాళ్ళతో పని చేసుకోవాలి కాబట్టి చేసుకుంటాను. ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో చెప్పుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు, అట్లా నాకు కూడా చెప్పుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. వేరేటోళ్ళ దగ్గర నేను కూడా పోతుంటా కలుతాంట. కానీ మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ పని చేసుకుంటే అక్కడనే అడగాలనే దాని మీద నేను ఇక్కడ అడుగుతాను. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ అని చెప్తారు ఇప్పటికి చాలా మంది, కానీ ఈ 15 సంవత్సరాలల్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏం కార్యక్రమాలు చేసిండ్రు, పార్టీ బతికేందుకు ఎవరు పని చేసిండ్రు, వాళ్ళు సీనియర్ అవుతారు. పార్టీకి 20 సంవత్సరాల కింద పనిచేసిన వాళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ అని వస్తారు. వాళ్ళు తక్కువ అని కాదు, నేను ఎక్కువ అని కాదు, కానీ పార్టీ కోసానికి నిరంతర కార్యక్రమంగా మేము 20 మంది ఉంటాం, 10 మంది దొరికితే 10 మందితో కార్యక్రమం చేసేది, మళ్ళీ 5 దొరికితే మళ్ళీ 5 కార్యక్రమం చేసేది. ఆ రకంగా మేము కార్యక్రమం చేసుకుంటూ పోయినాం. అదేవిధంగా ఇప్పుడు ప్రభాకర్ అన్న కానీ రమేష్ అన్న కానీ మా పార్టీలో అందరం కలిసి పనిచేసిన వాళ్ళు. చిరంజీవి ఫ్యాన్స్ లో ప్రభాకర్ అన్న ఒకప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ అడిగితే మేము కూడా సపోర్ట్ చేస్తామన్నాం. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ గా నుంచి పట్టుకొని పనిచేసిన నేను అడుగుతానా,
నువ్వు నాకు సపోర్ట్ చేయాలని చెప్పిన. నేను చెప్పినాక ఆయన అడుగుతానంటే నేనేం చేయాలి? అంటే తెలిసింది అంటే పదవి అనేది ఒకళ్ళ సొత్తు కాదు, అది ఎవరికన్నా అధిష్టానం ఎవరికో ఆదేశిస్తే వాళ్ళే చేస్తారు. లేకుంటే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వకుంటే వీరన్న రాజీనామా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్నారు. అదే అస్సలు ఉండే అంతే, కాంగ్రెస్ పార్టీతోనే ఉంటా జీవితకాలం. కాకపోతే కొట్లాడతా, నా బాధ్యత. నేను పార్టీకి కష్టపడి పనిచేసిన, పార్టీ నాకు పదవి ఇవ్వాలి కాబట్టి నేను కొట్లాడతా. మురళన్నతో కొట్లాడతా, మేడంతో కొట్లాడతా. ఫస్ట్ నాకేంది, నాకు ఇక్కడ ఇప్పుడు నేను కొట్లాడు కాదు, నాకు ఇది కావాలని వాళ్ళని అడిగిన, వాళ్ళే చూసుకుంటారు నాకు ఏం కావాలని ఏందనేది చూసుకుంటారు. కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఏదన్నా అది కాదు ఇది అంటే కూడా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మీకంతా సానుకూలంగానే ఉందనుకుంటున్నారా? మీ దగ్గర నుంచి కానివ్వండి, వరంగల్ తూర్పులో కానీ, కొత్త కూర్చుని పాతలైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్లు సరే వీరన్నకు ఇవ్వచ్చు అని మద్దతు చేసే వాళ్ళు ఎలా మీద లెక్క పెట్టుకోవచ్చా? చెప్పుకోవచ్చు. అంతకంటే ఎక్కువనే ఉంటారు? ఎక్కువనే ఉంటారు. దాంట్లో విమర్శించేటోళ్ళు కూడా ఉంటారు. అంటే నువ్వు కలిస్తే ఎదురుగా కలిస్తే నువ్వు పత్రికల నుంచి కష్టపడ్డావు నీకు ఇవ్వకుండా ఎట్లా అంటారు. కొంతమంది ఉంటారు అందులో. ఇప్పుడు ఇక్కడనైనా ఉంటారు రాజకీయంగా. ఇప్పుడు నా ఆలోచన నాకుంటది, ఇంకో ఆలోచన ఇంకోలాగా ఉంటది. ఇంకేంటి రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పాలన ఈ 50 రోజుల్లోనే కుంటి పాలన జరిగింది. ఏం లేదు మాకు రావాల్సిన మన రేవంత్ రెడ్డి గారు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు జరగట్లేవు అని ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు దాదాపు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 2 పథకాలు స్టార్ట్ అయినాయి. ఏది ఫ్రీ బస్ ఒకటి, గృహలక్ష్మి ఒకటి, ఇప్పుడు కరెంటు ఒకటి అవుతుంది, గ్యాస్ సిలిండర్. 4 పథకాలు అయిపోయినట్టే కంప్లీట్. అంటే ఇప్పుడు 27వ తారీఖు రేపు ఏమో ఉన్నది. అంటే 4 పథకాలు. అంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల దానిక కూడా జనం నమ్మిండ్లు. 5 సంవత్సరాలు అప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లు అవి అది కాదు, మళ్ళీ మీరు కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయకండి. ఇప్పుడు ఇంట్లో మేడం గారు ఉన్నారు, ఎన్నిసార్లు బస్సు ఎక్కుతారు, ఎన్నిసార్లు బయటికి పోతారు ఒక రోజు? రోజు ఎందుకు పోతారు, ఎప్పుడో ఒకసారి పోతారు. పోనీ మీ పిల్లలు ఉన్నారు, ఎన్నిసార్లు బయటికి పోతారు, ఎన్నిసార్లు బస్సు ఎక్కుతారు రోజు? నెలలో ఒక్కసారి 2 సార్లు ఎక్కుతారు, నెలలో ఒకసారి 2 సార్లు ఎక్కుతారు. మరి ఇటువంటప్పుడు బస్సు సర్వీస్, ఉచిత బస్సు సర్వీస్ ఎవరికి అవసరం? లేడీస్కి అవసరం. లేడీస్కి ఎందుకు అవసరం పడుతుంది? ఎన్నిసార్లు అవుతాం వాళ్ళు? అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు బట్టల షాపులల్లో ఇంతకుముందు గతంలో వచ్చేసిందంటే ఆడవాళ్ళు ఉంటే బయటికి పనులకు తోలే రోజులు కాకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏంటంటే ప్రతి కుటుంబం భార్య భర్త పనిచేస్తేనే బతికే రోజులు. ఇప్పుడు బట్టల షాపులలో పనిచేయడానికి పోతాను, బ్యాగ్స్ కుట్టడానికి పనిచేయడానికి పోతాను, కరప్పొడి మిల్లులలో పనిచేయడానికి పోతాను. వాళ్ళకి వచ్చే 10,000 నౌకర్లా ఈ డబ్బులు పెట్టుకొని తిరిగితే వాళ్ళ జీతాలకు వాళ్ళకి కట్టేది ఉంది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా బస్ ఛార్జీలు అయితే సేఫ్ అవుతానే అయితే లేవు ఆ రకంగా. సరే ఇది పక్కకు పెడదాం. ఇప్పుడు నా భార్య ఉన్నది, బస్ వస్తుంది అంటే నా 2 కొడుకులు నా భార్యను తీసుకొని పోతే మేము 3 అయితే టికెట్ పెడతాను. ఆర్టీసీకి కూడా ఆదాయం వస్తుంది. అట్లా సమ్మక్క జాతరకు చాలా మంది పోయింది. అట్లా అని చెప్పి ఎక్కువ శాతం మహిళలు కూడా సమ్మక్క జాతర దర్శించుకున్నారు. ఉచిత బస్సు సర్వీస్ లో ప్రభుత్వానికి ఆదాయం అని సజ్జనాలు గారు చెప్తారు, మీరు చెప్తారు, అది నమ్మేటట్టుండదు. సో ఏదేమైనా కానీ రేపటి భవిష్యత్తులో వరంగల్ తూర్పు గురించి మాట్లాడుకుంటే మీకు ప్రధానమైన సమస్యలలో ఒక సమస్య ఉంది, మిమ్మల్ని అడుగుతా. వరంగల్ చౌరస్తా నుండి ఎస్విఎన్ రోడ్డుకు వెళ్ళే బస్సు, వరంగల్ చౌరస్తా నుండి ఎస్విపి రోడ్డుకు వెళ్ళే బస్సులు, ఈ 2 సర్వీసులు బంద్ అయింది. అది నాకు తెలుసా, మీకు ఐడియా ఉందా? వరంగల్ చౌరస్తా నుండి ఎస్విఎన్ రోడ్ కంటే మన ఎస్బీఐ కాడ నుంచి పోయేది ఒక బస్సు, అటు నుంచి బట్ల బజార్కి పోయేటువంటి ఒక బస్సు, ఇవి 2 బంద్ అయినాయి. బస్సు నడవట్లేదు, బస్ సర్వీస్ లేదు, తెలుసా మీకు? అవును, బట్టల బజార్ మీదకి లేదు, బట్టల బజార్ లేదు. సో దీని మీద ఎప్పుడైనా మీరు మాట్లాడతారా? ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు సారన్న ఉన్నప్పుడు కొన్ని రోజులు నడిచింది, బ్రిడ్జ్ స్టార్ట్ అయినప్పుడు బంద్ అయింది ఆ బస్సు. ఆ తర్వాత బ్రిడ్జ్ స్టార్ట్ అయింది, అన్ని నడుస్తాను కదా, అక్కడి నుంచి బస్సు ఎందుకు రావడం లేదు? వీటి మీద పట్టించుకోకుండా రాష్ట్రంలో ఎక్కడో ఏదో అవుతుంది బస్సుల గురించి మాట్లాడతారు. ఇది బస్సుల మీద ఏమన్నా మీరు మేడం గారితో మాట్లాడే ఆలోచన ఉందంటారా? మాట్లాడి నా దృష్టికి ఇప్పుడే వచ్చింది. అంటే ఆ బ్రిడ్జీలు అనే దాని మీద అక్కడ ఇరుకైన ప్రదేశాలు, ఇప్పుడు బట్టల బజార్ అంటేనే గింత ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే దాన్ని విశాలంగా అయింది. అప్పుడున్న కలెక్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్ తోనే కొంచెం విశాలమైంది. అంటే 10 ఫీట్ల గల్లి అది బట్టల బజార్కి వెళ్ళి, ఒకప్పుడు 10 ఫీట్ల గల్లి.
తర్వాత డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు డెవలప్మెంట్ అయినా కూడా అది 20 ఫీట్లో 25 ఫీట్ల కంటే ఎక్కువ ఉండేది. దాంట్లో రోడ్ల మీద అటు ఇటు బండ్లు బస్సులకి ఇట్లా వచ్చిపోవడానికి ఇబ్బంది ఉంటుంది అనే దాని మీద ఆ బ్రిడ్జి వర్క్ కూడా జరిగింది. మొన్న దానికి మధ్యలో పెండింగ్ ఉండే కదా బ్రిడ్జి వర్క్, అట్లా ఏమన్నా ప్రాబ్లం ఉండే వేయచ్చు. కాకపోతే జనాలకు అది అవసరం అనేది ఉంటే ఖచ్చితంగా మీరు మేడంతో మాట్లాడే బస్ సర్వీస్ కూడా అది ఖచ్చితంగా అవసరం ఏమున్నది. ఆ తర్వాత కిలా వరంగల్లోనే ప్రభుత్వ స్కూళ్ళు కనీసం చెప్పుకోవడానికి కూడా నీట్గా లేవు. అవి ఎప్పుడు స్కూళ్ళ దృష్టి మీద ఎప్పుడు వాళ్ళేదా మీకు? ప్రభుత్వ స్కూళ్ళ మీద ఎప్పుడు దృష్టి సారించలేదు మీరు? ఎందుకు ఇప్పుడు మా దగ్గర కావాలని చెప్పినాం మేడం. మా దగ్గర ఇంతకుముందు బిఎస్కేఎం స్కూల్ అని చెప్పి అలా గవర్నమెంట్ స్కూల్ ఉండే, అంటే అన్న పిల్లల్ని పంపించేటోళ్ళు లేకపోయేసరికి ఉన్న నలుగురు టీచర్లు ఉంటారు. నలుగురు టీచర్లు ఉన్నా కూడా 100 మంది స్టూడెంట్స్ ఉంటే అది అవుతుంది. వాళ్ళు అసలు స్టూడెంట్స్ లేకపోవడం వల్ల ఏమైతుంది, తీసేసింది సంఖ్యం పడుతున్నాయి. ఇప్పుడు అట్లనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉన్నది. ఇప్పుడు కిలవరంగల్ తూర్పుకోటలే కదా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉన్నది. కాలేజ్ అది ఇప్పుడు ఈ స్కూల్ ఉన్నది. ఇంకొకటి మన సత్తుబండ దగ్గర ఒకటి ఉన్నది. మా దగ్గర కూడా ఇంకొక స్కూల్ అనే దాని మీద మేడం దృష్టిలో పెట్టినాం ఆల్రెడీ. గవర్నమెంట్ స్కూల్ కూడా అవుతుంది కంపల్సరీ. ఓకే, స్కూల్లో ఒకటి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ లోకల్ సమస్యలు ప్రజల దృష్టికి తీసుకుపోవాలనే దాని మీద మీకు చాలా పట్టు ఉన్నది. చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు. సో మార్కెట్ కమిటీ చైర్మన్ కాకుండానే వీరన్నకు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినాం ఇక్కడ కాబట్టి, కార్పొరేట్ టికెట్ ఇచ్చినాం కాబట్టి, ఇప్పుడు మీరు ఉన్నటువంటి డివిజన్ అయితే బీసీ డివిజన్ అయింది, అది ఎస్సీ డివిజన్ అయింది అనుకుంటా. మేబీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ అయింది అనుకుంటా. అంటే నేను పార్టీకి చేసిన సర్వీసు నేను ఏందనే దాని మీద మేడం దృష్టిలో సార్ దృష్టిలో పెట్టినా. వాళ్ళు తర్వాత నామినేటెడ్ పోస్టులలో నా హోదా తగ్గట్టు ఏదన్నా ప్లేస్ ఇస్తారని ఆశిస్తాను. అంతే. రేవంత్ రెడ్డి గారి నుంచి సానుకూలత ఉంటుంది అంటారా? ఉంటుంది రేవంత్ రెడ్డి దగ్గర నుంచి. రేవంత్ రెడ్డి ఒక వర్గం, మురళన్ ఒక వర్గం కాదు. కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే వర్గం. సందర్భాలు వచ్చినప్పుడు మా పార్టీలో అంటే స్వేచ్ఛ ఉంటాయి. కాంగ్రెస్ లేదులే, కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గపూర్ ఉన్న పార్టీ. వర్గపూర్ కాదు, స్వేచ్ఛ ఉన్న పార్టీ. వర్గపూర్ ఉన్న పార్టీ, స్వేచ్ఛ ఉన్న పార్టీ. వర్గపూర్ ఎట్లయితే మేము తిట్టుకుంటాం, బయటికి పోగానే మాట్లాడుకుంటాం. అంటే ప్రజల్ని అక్కడ ప్రజల్ని అక్కడ కాదు, సందర్భం అట్లా ఉంటుంది. స్వేచ్ఛ మరి ఎట్లా తెలుస్తుంది? ఓపెన్ గా మాట్లాడుకుంటాం. అంటే ప్రజలకు తెలవాలంటే ఓపెన్ గా మీరు వర్గాల్లో నటించాలంటారు. నటించడం ఏం లేదు, అది నిజం చెప్పావా? సో గత 15 సంవత్సరాలుగా వ్యక్తులని నమ్మకుండా పార్టీని నమ్మి, పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి, నేను ఏదైతే తొలిసారిగా నా జెండా భుజాన్ని వేసుకున్నానో అదే జెండా చివరి వరకు వీడబోను అని చెప్పేసి 10 ఏళ్ళు అవమానాలు పడి, అవహేళన పడి, తన చేతి కింద పెరిగిన వాళ్ళతోటి కూడా, తన చేతి కింద నీరు తాగిన వాళ్ళతోటి కూడా మాటలు పడుతూ ఒక గంట కన్నీరు తీసుకొని, అయినా నాకేమైతే భవిష్యత్తు ఉంది కదా అని చెప్పి భవిష్యత్తు నమ్ముకొని ముందు ఉండి, నాడు కొండా దంపతులు బీఆర్ఎస్లో ఉన్నా కానీ వాళ్ళకు తలగకుండా, వాళ్ళు నేడు పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ వైపు ఉండి పార్టీని నమ్మించి గత 2-3 సంవత్సరాల కిందనే ఖచ్చితంగా గెలిచేది కొండా దంపతులే, ఇక్కడ వాళ్ళే రావాలి అని చెప్పేసి పని చేసి ప్రజలను ఐక్యం చేసి గెలిపించిన మన బెడిద వీరన్న గారికి, కష్టపడ్డ వాళ్ళకి అందరికీ కూడా ఫలితం కల్పిస్తుందని చెప్పి ఆశిస్తూ నిర్భయం న్యూస్ 9తో మీ విజయ్.